నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే వర్గీకరణ అంశం పైన బలమైన చర్చ జరుగుతూ ఉంది. గతంలో ఏదైతే 30 ఏళ్ళ పోరాటంకు గాను మందకృష్ణ మాదిగ చేసిన పోరాటం ఫలితమే అని చెప్పేసి సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో అటు మాలలు మహాగర్జన సింహగర్జన అనుకుంటూ మాదిగలపైన సభలు పెట్టడం, దీని తర్వాత అటు 1,00,000 డప్పులు 1000 గొంతులు అని చెప్పేసి మరో ఉద్యమాన్ని ముంగటి తీసుకొస్తారు ఎంఆర్పిఎస్ నాయకులు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఎంఆర్పిఎస్ జాతీయ కళామండలి అధ్యక్షులు ఎన్వై అశోక్ అన్న గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు వర్గీకరణను ఎందుకు కోరుకుంటా ఉన్నారు, మరి మాలలు వ్యతిరేకించడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు అన్న ఒక మంచి గాయకుడు, గతంలో అనేక ఉద్యమాల్లో పాటలు పాడిన వ్యక్తి. ఆయనతో ఒక పాట విని ముందుగా ప్రోగ్రామ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న ముందుగా మీ గొంతుతో ఒక పాట విన్నాం ఫస్ట్. ఓకే. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారి నాయకత్వంలో 30 సంవత్సరాల నా గోసి గొంగడి, నా గజ్జలు. నా పేరు ఎన్వై అశోక్ మాదిగ, దండోర కళామండలి. నేను జాతీయ అధ్యక్షుని. 30 సంవత్సరాలుగా కృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నా. దండోర ఉద్యమంలో ఎంతోమంది అమరులు అయిపోయారు. వాళ్ళ అమరత్వాన్ని గుర్తు చేస్తూ మాయన్నా మాదిగన్నా అంటూ వర్గీకరణ పోరాటంలో అమరులైన అమరవీరులకు జోహార్లు చెప్తూ దండోరా బాటలో ఏబిసిడి పోరులో, దండోరా బాటలో ఏబిసిడి పోరులో అమరులైనవో అమరవీరులారా, అమరులైనవో అమరవీరులారా. ఏబిసిడిలకు ప్రాణమిచ్చిన శూరులారా, ఏబిసిడిలకు ప్రాణమిచ్చిన శూరులారా. దండోరా బాటలో ఏబిసిడి పోరులో, దండోరా బాటలో ఏబిసిడి పోరులో అమరులైనవో అమరవీరులారా, అమరులైనవో అమరవీరులారా. వర్గీకరణ కొరకు ప్రాణమిచ్చిన శూరులారా. కాంగ్రెస్ అవినీతిని ఎదిరించినారయా, కాంగ్రెస్ అవినీతిని ఎదిరించినారయా. వర్గీకరణకు పోరు ఏబిసిడి కొరకు పోరు చేసినారయా. మాదిగ జాతి అందున పుట్టిన పులి బిడ్డలై, మాదిగ జాతి అందున పుట్టిన పులి బిడ్డలై వర్గీకరణ కోరకు మీరు ప్రాణమిస్తిరి. దండోర జెండలోన స్ఫూర్తినైతిరి, చెల్ దండోర బాటలో ఏబిసిడి పోరులో, దండోర బాటలో ఏబిసిడి పోరులో అమరులైనవో అమరవీరులారా, అమరులైనవో ఏబిసిడిలకు ప్రాణమిచ్చిన శూరులారా, ఏబిసిడిలకు. ఈ విధంగా అమరవీరులకు ఈ వర్గీకరణ ఏబిసిడిని మరి అంకితం ఇచ్చిన ఘనత గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు. అందుకే ఎక్కడ పోయినా, ఏ పాట పాడినా, ఏ వేదిక ఎక్కినా మరి అమరవీరులకు జోహార్ చెప్పి వర్గీకరణే మరి ముఖ్యమని చెప్పి నా గోసి గొంగడి, నా డప్పు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న ముందుగా అశోక్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది గద్దర్ కూడా గుర్తుకొస్తాడు. గద్దర్ ఏమో మాల సామాజిక వర్గం, అశోక్ ఏమో మాదిగ సామాజిక వర్గం. ఒకవేళ నిజంగా ఇలా గద్దర్ బతుకుంటే ఇలా అశోక్ ఈ పాటలు పాడేవాడా, ఈ మాటలు మాట్లాడేవాడా? తప్పకుండా గద్దరన్న బతుకున్నప్పుడే, గద్దరన్న చనిపోయి ఆడ కూడా అయిపోయింది కదా. గద్దరన్న ఉన్నప్పుడే వర్గీకరణ గురించి మేము ఇద్దరం బాగా డిస్కస్ చేసుకున్న వాళ్ళం. ఏ చేసినా వర్గీకరణ న్యాయమైన పోరాటం అని చెప్పి అన్న ఈరోజు బతుకున్నప్పుడే. ఆ రోజు వర్గీకరణ కావాలనుకున్నప్పుడు కొంతమంది మాల సామాజిక వర్గం మా గుంది నువ్వు మా కులంలో దూరం ఉండాలని దూరం పెట్టారు. ఓకే, అయినా కూడా అన్న కృష్ణమాదిగ చేస్తున్న పోరాటం న్యాయమైన పోరాటం అని చెప్పి చాటి చెప్పిన ఘనత. మరి అందుకే ఆ పాట కూడా పాడాడు మాకు.
ఎయ్యర ఎయ్యి దండోరా మాది గన్నల దండోరా ఎయ్యర ఎయ్యి దండోరా మాది గన్నల దండోరా ఎయ్యర ఎయ్యి దండోరా ఎయ్యర ఎయ్యి దండోరా జోరుగా ఎయ్యి దండోరా పల్లె పల్లె దండోరా ఊరు వాడ దండోరా ఊరు వాడ దండోరా హో ఎయ్యర బల 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 హో ఎయ్యర ఎయ్యి దండోరా ఏబిసిడిల దండోరా ఎయ్యర ఎయ్యి దండోరా ఏబిసిడిల దండోరా హో చెప్పులు గుట్టిన దండోరా చెప్పులు గుట్టిన దండోరా చర్మము తీసిన దండోరా చర్మము తీసిన ఆ చెప్పులు గుట్టిన ఆ చెమటలు తీసిన ఆ కూలి చేసిన ఆ ఎట్టి చేసిన ఆ ఎయ్యర ఎయ్యి ఆ ఎయ్యర ఎయ్యి హో చెప్పులు గుట్టిన చేతులతోనే చెప్పులు గుట్టిన చేతులతోనే చరిత్ర రాసే దండోరా నువ్వు ఎయ్యర ఎయ్యి దండోరా మాది గన్నల దండోరా ఎయ్యర ఎయ్యి దండోరా మాది గన్నల ఎయ్యర ఎయ్యి ఎయ్యర ఎయ్యి ఎయ్యర బల 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 హో ఎయ్యర ఎయ్యి దండోరా మాది గన్నల దండోరా ఎయ్యర ఎయ్యి దండోరా మాది గన్నల దండోరా ఎయ్యర ఎయ్యి ఎయ్యర ఎయ్యి ఆ చదువులలో ఆ చదువులలో ఆ ఉద్యోగాలలో ఎయ్యర ఎయ్యి ఎయ్యర ఎయ్యి ఎయ్యర బల బలే బల బలే బల బల హో ఎయ్యర ఎయ్యి దండోరా ఏబిసిడిల దండోరా ఎయ్యర ఎయ్యి దండోరా ఈ విధంగా అరే మాలొల్లు మా వల్లే మాలొల్లు ఏ పగలు కాదు పగలే పగలు కాదు ఆ మాలొల్లు ఏ మాలొల్లు పగలు కాదు ఏ పగలు కాదు వర్గీకరణకు అడ్డుపడి ఎదురు తిరిగితే ఎయ్యరమయ్యరమయ్యర ఇయ్యర ఎయ్యర ఎయ్యి దండోరా మాది కన్నల దండోరా ఎయ్యర ఎయ్యి దండోరా ఎయ్యర ఎయ్యి దండోరా ఎయ్యర ఎయ్యి ఎయ్యర ఎయ్యి వర్గీకరణ కావాలని చెప్పి ఆనాడు ఈ పాటను పాడిన వ్యక్తి గద్దరన్న. ఓకే అన్న. అయితే ఈరోజు వర్గీకరణ దేనికోసం అని చెప్పేసి అంటే ఏం చెప్తారన్న? వర్గీకరణ అనేది ఆస్తి పంపకము ఎప్పుడైనా కావాల్సిందే. 1000 ఏళ్ళున్న ఏరు తప్పదు పెద్ద మనుషులు చెప్తారు. 100 ఏళ్ళున్న సావు తప్పదు, 1000 ఏళ్ళున్న ఏరు తప్పదు. కుటుంబాలు ఎన్ని డెవలప్మెంట్ అయ్యి ఏం జరిగినా ఎన్ని ఏళ్ళు బతికినా ఎప్పుడో ఒక రోజు ఆస్తి పంపకం కావాల్సిందే. ఈ మహనీయుడు మరి ఇది రాశాడు. ఇది కాదనుకుంటే మరి కాదనుకున్న వాళ్ళ వల్ల ఈ దేశంలో ఉంటే మరి వర్గీకరణ కూడా వద్దనుకుందాం. కాబట్టి వర్గీకరణ కావాల్సిందే, వర్గీకరణ చేయవలసిందే. కానీ వర్గీకరణకి ఇక్కడ ఎవరు అడ్డం అనుకుంటారన్న మీకు? వర్గీకరణకు ఎవరు అడ్డం లేరు. తిని 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 ఎప్పుడైతే నా చేతులకి వెళ్ళి పోతుందో అనుకున్న కొంతమంది ఎదిగిన కుటుంబాలు ఉన్నాయి. ఒక నాయకుడు కులానికి మాల, కానీ ఆయన చేసుకుంది ఒక బ్రాహ్మణ స్త్రీ, ఒక కమ్మర్ స్త్రీ కుమార్. ఈ విధంగా కొంతమంది వాళ్ళు ఉన్నవాళ్ళు తప్ప ఎవ్వరు కూడా వర్గీకరణకు అడ్డుపడే వాళ్ళు ఎవరు లేరు. ఈ మధ్య కొంతమంది దుష్ప్రచారం చేస్తూ వర్గీకరణ వద్దు. అరే వర్గీకరణ వద్దంటే మరి సుప్రీంకోర్టులోకి ఎందుకు పోయినావు? 2004 మీ యొక్క పలుకుబడితోని వర్గీకరణ కొట్టేసుకున్నావు కదా, కొట్టేసుకుని అట్లా ఉంటే అయిపో కదా. మళ్ళీ వర్గీకరణ వద్దని చెప్పి వాళ్ళే కదా పోయిండు, కోర్టుకు పోయిండు. ఇప్పుడు ఈ దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం ఏదంటే సుప్రీంకోర్టే కదా. మరి సుప్రీంకోర్టుకు మీరు పోయినప్పుడే సుప్రీంకోర్టును మరి మన ఆగస్టు 1 రోజు ఫుల్ బెంచ్ కొట్టేసి ఎస్ మీరు ఏదైతే కోర్టులో మీరు పిటిషన్ పెట్టారో అది మీరు న్యాయబద్ధమైంది కాదు, వర్గీకరణ న్యాయబద్ధం అని చెప్పి సుప్రీంకోర్టులో కొట్టే జరిగింది కదా. మరి ఎవరిని గౌరవిస్తారు? వద్దు. మరి ఎవరు చెప్తుంటావు? నువ్వే కోర్టు పోతావు, నువ్వే రాజ్యాంగం పట్టుకుంటావు, నువ్వే రోడ్ల మీదకి ఎక్కుతావు, నువ్వే ఎదురు తిరుగుతావు. మరి ఎవరు చెప్తుంటావు? కానీ సుప్రీం కాదు, ఇంకా దానికి పార్లమెంట్లో బిల్ పాస్ చేయాలంటే గతంలో పార్లమెంట్ నుండి బీజేపీ నాయకురాలే దీన్ని ఏదైతే వర్గీకరణ ఉందో వర్గీకరణను మాదిగలే సపోర్ట్ చేస్తలేరు కాబట్టి దీన్ని మేము చేయడం వీలు కాదని చెప్పేసి పార్లమెంట్ నుండి ఒక లెటర్ అఫీషియల్గా ఇష్యూ చేసారు. ఇలా అదే బీజేపీ వర్గీకరణకు మద్దతు చెప్తా ఉంది. ఇది కేవలం బీజేపీ, ఎంఆర్పిఎస్, మందకృష్ణ మాదిగ ఇద్దరు ఆడుతున్న ఆటని అని చెప్పి చెప్తా ఉంది. కానీ ఆ రోజు ఎందుకు బీజేపీ ప్రభుత్వం దాన్ని
నిలుపుదల చేసుకున్నందుకే కోర్టులో కేసు ఉంది కాబట్టి ఓకే. కోర్టులో కేసు ఉంది కాబట్టి ఇప్పుడు చేయడం సాధ్యం కాదన్నది. ఇప్పుడు అదే సుప్రీంకోర్టులో కొట్టుడు పోయినాక రాష్ట్రాలకు ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు అప్పచెప్పేసింది కదా. అవును. మరి నిండు సభలో మన ముఖ్యమంత్రి కూడా చెప్పాడు కదా, ఖచ్చితంగా వర్గీకరణ న్యాయమైన పోరాటం వాళ్ళు చేస్తున్న న్యాయం, ఖచ్చితంగా వర్గీకరణ చేస్తా అని చెప్పి మాట ఇచ్చింది కదా. నిన్న కాక నిన్న కూడా అసెంబ్లీలో మాట్లాడిండు. మరి ఏదేమైనా బీజేపీ కావచ్చు, ఆనాడున్న కాంగ్రెసే కావచ్చు, మరి తెలంగాణ కోరుకున్నప్పుడు తెలంగాణకు నేనే రక్తం పోసిన, నేనే చెమట పోసిన అని చెప్పి నేను దీక్ష పడుతున్నా అని చెప్పి ఆ దీక్ష మరి అక్కడ సైడ్ ఎత్తినప్పుడు ఇమ్మీడియట్లీ మరి దండోర ఉద్యమం కదా మన చేతులకు తీసుకొని మరి మిలిటెంట్ ఉద్యమాలు చేసి మరి ఈ ఎంఆర్పిఎస్ ఎవరికి అడ్డుపడుతుంది, ఎవరికి స్వార్థం చేసుకుంటుంది? మరి మా నాయకుడు ఉన్నాడు కదా, 30 ఏళ్ళు ఒకటే కాండవ మీద ఉన్నాడు కదా. ఈరోజు ప్రజాప్రతినిధులు కావచ్చు, దళిత సంఘాలు కావచ్చు, ఆ సంఘాలు ఈ సంఘాలు కావచ్చు, ఎవరి వేదిక మీద వచ్చి వాళ్ళ పాట పాడతారు, వాళ్ళ మాట మాట్లాడుకుంటారు. మా నాయకుడు చేయలేదు కదా. కండువ మార్చలేడు కానీ ఒకటే నల్ల కండువ వేసుకున్నప్పటికి కూడా పార్టీలకే వత్తాసు వాళ్ళకిండు. ఇలా బీజేపీకి ఓటు వేయండి ఏ పార్టీలో ఉన్నా సరే అని చెప్పేసి పిలుపునిచ్చిండు. అది పార్టీలు ఉన్నట్టు కాదా అని చెప్పి బరాబర్ ఇస్తాం. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తామంటే కాంగ్రెస్ ఓటు వేయమన్నాం కదా. అవును. తెలంగాణ వస్తుంది, ఇక్కడ జై తెలంగాణ ఉద్యమం వస్తే అక్కడ జై ఆంధ్ర ఉద్యమం మాట్లాడినాం కదా. యూటీ అంటే ఉద్యమం అని చెప్పిండు మా నాయకుడు. మరి వాళ్ళకి సెంట్రల్లో మా సమస్య నీ దగ్గర ఉంది. ఇప్పుడు నీ హాల్కి వచ్చాం, నీ వాయిస్ మా వాయిస్ కావాలన్నావు, నేను నీ దగ్గరకు వచ్చాను. నేను రాకుంటే నా సమస్య పరిష్కారం కాదు కదా, నా వాయిస్ బయటకు వెళ్ళలేదు కదా. రేపు పొద్దున 1,00,000 డప్పులు మా టార్గెట్ 1,00,000, కానీ 1,00,000కు 2 లక్షలు మించిపోతున్నాయి ఆ డప్పులు. మేము ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్పి వాళ్ళ గొంతుకలన్నీ బయటకు వస్తున్నాయి. ప్రతి గడప నుండి డప్పు బయటకు వెళ్తుంది. దేనికోసం? న్యాయం కావాలి, మాకు వర్గీకరణ కావాలని చెప్పి వస్తుంది. ఈ చాటింపు చేస్తాం భారతదేశంలో, కనీవిని ఎరగని రీతిలో ఈ చాటింపు చేస్తాం. ఆల్రెడీ సుప్రీంకోర్టే మీకు పాజిటివ్గా రెస్పాండ్ అయినాక ఈ చాటింపులు ఎందుకు? మరి దానికి ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారులు ఇచ్చారు. అవును, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాం మేము న్యాయంగా మేము చేస్తామన్నప్పుడు వాళ్ళకు కూడా అడ్డుపడుతున్నారు కదా. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నారు, ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ బట్టి విక్రమార్క కానీ వీళ్ళు ఎవరు దానికి అడ్డుపడుతున్నారు. కొంతమంది కులాన్ని అడ్డు పెట్టుకొని చేసుకున్న దానికి మన సభ జరిగింది, అంతేగాని ఎవ్వరు వర్గీకరణకు అడ్డుపడతలేరు. అవును, రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఇచ్చింది కదా, అధికారం ఇచ్చినప్పుడు ప్రభుత్వం చేస్తా ఉంటుంది కదా, చేస్తే ఖబర్దార్. నేను అసెంబ్లీలో మాట్లాడంగానే అసెంబ్లీ ముట్టాడు, అసెంబ్లీ 10 ముట్టించినాం. మేము వద్దని అంటలేము, ఎవరి గురించి వద్దంటున్నాం చెప్పమంటారు. మాలమా నాయకులు కొంతమంది చేస్తారు కదా, ఎవరి గురించి వద్దంటున్నాం, మేమందరి గురించి న్యాయం కావాలంటున్నాం. 59 కులాల్లో ఇప్పుడు ఒకటే కులము మాల వర్గం ఒకటే దానికి అడ్డుపడి, మరి 59 కులాలకు మేము న్యాయం కావాలంటున్నాం కదా. 59 కులాలను మీరు చెప్తా ఉన్నారు, 36 కులాలు మా వెంటనే ఉన్నాయి, 58 కులాలను వర్గీకరణను కోరుతున్నామని చెప్పేసి ఎంఆర్పిఎస్ నాయకులు చెప్పుకుంటా ఉన్నారు. అదంతా అబద్ధపు ప్రచారాలని చెప్పేసి మాలలు. అందుకే రేపు ఈ కమిషన్ ఏర్పాటు చేశారు కదా, పడుతుంది బయట పడుతుంది కదా ఊరింది అనేది. కొన్ని కృష్ణమాది ఏ మీటింగ్ పెట్టినా అన్ని వర్గాలను అన్ని కులాలను ఉపకులాల మీదకి మేము చూపెట్టినాం కదా. మరి మన మాలమాన ఇక్కడ ఏ ఉపకులం ఎంబడి లేదు కదా, వచ్చినాయని చెప్పి దోపిడి కదా, బ్యాగరీ వచ్చింది, కులాలు వచ్చినాయి. అందుకే గద్దర్ ఒక పాట పాడిండు. గద్దర్ అన్న ఒక పాట పాడిండు, ఏమని పాడాడు? హరే వందలు దవ్వేటి బ్యాగరక్కురా మనది, సచ్చిన సావులు మోసే మాదిగక్కురా మనది, నీలనుగా పాడే నీరుడక్కురా మనది, వందలు దవ్వేటి బ్యాగరక్కురా మనది, డప్పులు కొట్టేది మాదిగక్కురా మనది. అందుకే ఎవ్వరూ అంటలేరని కాదు, అందరూ కోరుకుంటున్నారు. కొంతమంది రూపాయలకు 2%, 1%. ఏదైతే రేపు పొద్దుల వర్గీకరణ అయిపోతే మరి నా ఉన్న పదవికి గండం అవుతుంది, క్రిమిలేయర్ వస్తే నా బాధ అవుతుంది అనే వాళ్ళు ఎంబడి ఉన్నారు తప్ప ఎవ్వరు కూడా వద్దంటలేదు. ఇక్కడ క్రిమిలేయర్ వల్ల ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్కి రేపటి తరంలో ముప్పు ఉంటుంది కాబట్టి మేము అడ్డుకుంటా ఉన్నామని చెప్పి చెప్తాం. అంటే వాళ్ళు మరి ఎవరికి అడ్డుపడతారు, ఎవరికి మరి అది ఇప్పుడు బయటపడ్డారు కదా. ఒక కేపీవీకు ఇవాళ అలా తాత అలా నాయన మొదలుకొని ఇప్పుడు అలా మన్మడి దాకా కూడా మరి వేదిక మీద ఉన్నారు. ఇంకా మాలోళ్ళు దాంట్లో వేరే రావద్దా? మరి మాలోళ్ళు వేరే రాకూడదా? రావాలి కదా. ఇప్పుడు మాదిగల దాంట్లో సర్వేశాతం ఆయన ఉన్నాడు, జనరల్గా గెలిచిండు. మరి ఆయన వర్గీకరణ కావాలంటున్నాను కదా.
కోరుకుంటున్నారు కదా. అవును. 10 గంటలు ఎవరొద్దు అంటారు, ఎవరు కావాలంటారు, ముందుకు రా. రేపు ఇదే మీ 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 మన ఇదే వేదిక మీదకి వచ్చి పొద్దున్న చర్చ పెట్టండి కాలోజీ, ఓకే, ఈ స్టూడియోలో పెట్టండి, మేము వస్తాం తప్పకుండా. మాల మహాగర్జనలో ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా దిగంబర్ కంబ్లే కావచ్చు, రాజేష్ రేంజర్లతో కూడా మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నాడు, న్యాయబద్ధమైన వర్గీకరణ మేము కోరుకుంటా ఉన్నాం, వర్గీకరణకు మేము అడ్డు కాదంటా ఉన్నాం. అదే ఎట్టుంది, ట్విట్టర్ పోనరా అన్నట్టు ఉంది. అడ్డు పడవు, వర్గీకరణ కావాలంటావు, ట్విట్టర్ పోరు అన్నట్టు ఉంది అలా పంచాయతీ. వద్దు మరి నువ్వేం న్యాయం కావాలని చెప్పు, ముంగట పెట్టి నీకు న్యాయమని. ఇప్పుడు నిజంగా నీకేం న్యాయం చెప్పు, నువ్వు వచ్చి కూర్చోమని, నువ్వు చెప్పినట్టు నీ అభిప్రాయం కూడా చెప్పు. కానీ వేదికల మీద పేర్లు పెట్టి మాట్లాడి ఎవరో నువ్వు హైలైట్ కావడానికి వేదిక మీద తూతు అంటున్నారు కాంబ్లే అన్న వ్యక్తిని. ఓకే, ఎస్, రాజేష్ అన్న వ్యక్తి పాటలు కళాకారుడే కదా, నేను కళాకారునే కదా. మేము ఇక్కడ కూడా వ్యాకరణం తప్పలేదు. రాజేష్ అంటున్నాను, రాజేష్ గారు అంటున్నాను. కానీ నేను మాట్లాడి ఎట్లుండే ఒకసారి వీడియో వినండి. అది కాదు కదా. కొంతమంది కావాలి మాదిక కళాకారులు కూడా కొంతమంది కళాకారులు బయటకు వచ్చారు. వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళు సొంతాయిలు పెట్టుకొని కొన్ని ఆ లాంగ్వేజ్ చేంజ్ అయింది. నేను మాట్లాడలేదు కదా, మా నాయకుడు మాట్లాడలేదు కదా. నేను ఎవరంటే దండోర కళాకారుని అని చెప్తాను, నేను దండోర జాతీయ అధ్యక్షుడు అని చెప్తాను, వాళ్ళు చెప్పలేరు కదా. అందరూ కళాకారులే. పాటను అంటే ఏదైతే కళను ఉందో కళను కళలాగా చూపించకుండా ఇష్టానుసారంగా వాడుతూ ఉన్నారు. మరి ఏదైతే మాలల మీద ఒక మాదిగ కళాకారుడు వాడిన పాటకి ఎప్పుడన్నా మీరు వ్యతిరేకించరా అని చెప్పేసి మేము వ్యతిరేకించాం. ఎందుకు వ్యతిరేకించారు? మేము ఎందుకు వ్యతిరేకించామంటే మా కాన్సెప్ట్ అది కాదు. అందుకే అంటున్నారు, కళాకారులు చాలా మంది పుట్టుకొచ్చారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు 100,000 మంది కళాకారులు పుట్టుకొచ్చారు. ఇలా వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళని ఎంబడి పెట్టుకొని మా మాట మేము చేసింది వ్యతిరేకించొద్దు అని చెప్పి ఒక సారథి పేరు మీద కొంతమంది కళాకారులను అట్లా చుట్టేసింది. ఓకే, ఆ కళాకారులను అట్లా చుట్టేసింది. అంటే బయట వాళ్ళ వాయిస్ ఇవ్వకుండా వాడు ఏమైనా చేయండి, కోయాల వేదిక మీద పాడవాళ్ళ. మేము అందుకే బానిసలారా లెండిరా ఈ బాంచన బతుకులు వద్దురా, బానిసలారా లెండిరా ఈ బానిస బతుకులు వద్దురా. అడక తింటే మన ఆకలి తీరదు గుంజుకుందామురో. బానిసలారా లెండిరా ఈ బాంచన బతుకులు వద్దురా, బానిసలారా లెండిరా. అదేవిధంగా గద్దన్న చెప్పాడుగా, అరే బాంచేనంటూ గులాబోని దొరనంటూ, గులాబోని దొరనంటూ ఎన్నాళ్ళు బ్రతికెవురా మాలన్నా నువ్వు ఎదురు తిరగవేమిరో మదిగన్నా. ఎన్నాళ్ళు బ్రతికెవురా మాలన్నో నువ్వు ఎదురు తిరగవేమిరో మదిగన్నా. బాంచేనంటూ గులాబోని దొరనంటూ ఎన్నాళ్ళు బతికెవురా మాలన్నా నువ్వు ఎదురు తిరగవేమిరో అదిగన్నా. నీ సెల్లను నీ తల్లిని అసైతు సై అంటుంటే, నీ తల్లిని నీ సెల్లెను అసైతు సై అంటుంటే, నీ తల్లిని నీ సెల్లెను అసైతు సై అంటుంటే రై చిన్నబోయి కూర్చున్నావు మాలన్నా నువ్వు సింహమూలలేవరో మదిగన్నా. చిన్నబోయి కూర్చున్నావు మాలన్నా నువ్వు సింహమూలలేవరో మదిగన్నా. బాంచేనంటూ గులాబోని దొరనంటూ ఆత్మగౌరవంగా ఎక్కడ కూడా ఇంకా తిరగలే. అందుకే సమాజం మాది ఓడు తిరగబడితే దున్నపోదు ఎదురు తిరిగితే ఏదాగదు. వాళ్ళు వేదికల మీద మాట్లాడి యూట్యూబ్లల్లో అక్కడిక్కడ మాట్లాడి రెచ్చగొట్టినా మాకంటూ ఒక సంస్కారం ఉంది. మేము రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం, మేము ఈ భారత రాజ్యాంగాన్ని మేము ఎప్పుడు కూడా ఉల్లంఘించాం. నిజంగా అట్లాంటి వాళ్ళే ఇలాంటి ఆరోపణ చేసి మనుషులను రెచ్చగొడుతారు. కానీ మేము ఎక్కడ కూడా వచ్చాము. మాకు ఒకటే ఎవరు రెచ్చగొట్టిరన్నా చూసావు కదా, వేదికలు ప్రజలు చెప్తారు, మేము చెప్పడు కాదు. నేను చెప్పడు కాదు, ప్రజలే అంటున్నారు అయ్యో ఏంది అని. మాలలు మనవాదులు అని ఉండకపోతే ఈ గొడవలు ఉండకపోతుండే అని చెప్పి బరాబర్ అంటావు. ఇప్పుడు నేను కూడా అంటున్నాను పక్కా మనవాదులే. రాజ్యాంగం సుప్రీంకోర్టులో కొట్టుడు పోగానే నీకు వర్గీకరణ అడ్డొచ్చిందా? ఇప్పుడు వివేక్ అనే వ్యక్తి ఏడున్నాడు? ఆయనకు స్థిరత్వం ఉందా? ఒక ఆత్మగౌరవం ఉందా? ఆయన వెనుక గొర్రె పోయినట్టు కొంతమందిని వెంబడి పెట్టుకోండు. మరి మా నాయకుడు ఒక మంచిలో బాటలు కూడా ఇవ్వం. చేసిన కూలి పెట్టుకొని మీటింగ్ రమ్మంటాం, చేసిన కూలి పెట్టుకొని ఒక వాటర్ బాటిల్ తెచ్చుకొని ఇళ్ళకి వెళ్ళి బువ్వ రొట్టె కట్టుకొని రమ్మంటాం. ఎస్, ఇది సాక్ష్యం కదా. మనవాదుల వాళ్ళు కొంతమంది అంటున్నాం, అందరూ అంటలే కదా. ఇప్పుడు నేను దేవరి అంజల్, నా శామరిపేట మండల్, నేను మేడ్చల్ జిల్లా ఉంటాను. ఇప్పుడు నా ఊర్లో 100 మాదిగ ఇండ్లు ఉన్నాయి.
6 మాల లైన్లు ఉంటాయి. ఓకే. మా లైన్లో 6 ఉంటాయి. మాదిగలు 100 ఇండ్లు ఉంటాయి. మరి ఎక్కడ కూడా మా మధ్య లేదు కదా, వాళ్ళని అందరం కలిసిమెలిసి ఉంటాం. వివేకాల ఊర్లో పోయి ఒక సావులో పోయి డప్పు బొందకాడ పోయి మట్టి వేసి వచ్చి ఒక బొందకు పోయి ఒక గుండు కొట్టుకున్న చరిత్ర ఉందా? ఉన్నదా? లేదు. వాళ్ళు మనవాదులే. ఎదిగిన నాయకత్వం వర్గీకరణకు ఎవరు అడ్డుపడితే వాళ్ళంతా మనవాదులే. ఎస్ కాదని చెప్పమన్నట్టు కట్టుబాట్లు వాళ్ళంతా మనవాదులే. 1,00,000 డప్పులు 1000 గొంతులు అని చెప్పేసి కొత్తగా ఒకటి రూపాన్ని తీసుకొచ్చి ముందుకు రాబోతూ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. దేనికోసం ఈ 1,00,000 డప్పులు, ఈ 1000 డప్పులు? 1,00,000 డప్పులు కాదు, 2,00,000 డప్పులు కూడా కదులుతారు. దేనికోసం? మా హక్కులు మేము అంటున్నాము. ఏదైతే ప్రకటన చేసినావో అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నువ్వు వర్గీకరణ చేస్తే మేము విజయ డప్పు కొడతాం, విజయోత్సవ డప్పు కొడతాం, స్వాగతం డప్పు కొడతాం. వర్గీకరణ కాకుండా నీకు సావు డప్పు వినిపిస్తాం. ఎస్, అదే మా చరిత్ర. మాకు అయితే వర్గీకరణ కడ్డాస్తారో వాళ్ళకు సావుకు డప్పు కొడతామని చెప్పి చెప్పారు. అవును, సావు డప్పే కొడతాం. అవును. కేవలం దీని వర్గీకరణకు మాలలే అడ్డస్తురా? ఎస్, మాదిగలు కూడా అడ్డస్తురు అని చెప్పి చెప్తాం. మాదిగలు ఎవ్వరూ అడ్డుపడలేదు. ఇప్పుడు మాదిగలు ఎవరు అడ్డుపడరు? మరి వాళ్ళు ఏ ఉద్యమాలలో ఉన్నారో, ఎక్కడ ఉద్యమాలు ఉన్నారో ప్రజలు గ్రహిస్తారు కదన్న. ఇప్పుడు ప్రజలు గ్రహిస్తున్నారు. ఇప్పుడు ఎన్వై అశోక్ అనే వ్యక్తి వ్యతిరేకిస్తున్నాడు. ఎన్వై అశోక్ ఏట జెండా పట్టుకొని ఉరికి ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది. ఎవరన్నా వ్యతిరేకిస్తున్నారంటే కృష్ణమాదిగ నాయకత్వంలో పనిచేసి కొంతమంది అటు ఇటు కానోళ్ళు కొంతమంది అని, అది కూడా ఇప్పుడు అందరు కూడా మా నాయకుడు కృష్ణమాదిగానే అంటున్నారు. అన్న కృష్ణమాది ఏం చేయలేదు అనుకుంటే ఒకటి చెప్తాను. ఇలా ఒక నరసింహారెడ్డి ఒక రెడ్డి పేరు వచ్చింది, ఒక ముదిరాజుకి ఒక ముదిరాజు వచ్చింది, ఒక గౌడు వచ్చింది, రెడ్డికి వచ్చి. మరి ఇలా నా జాతికి ఎక్కడో అంటుముంటురా అని దూరం ఉంచిన ఈ అగ్రవర్ణాలకు ఇలా ఎస్ ఒక నరసింహారెడ్డి అనే వ్యక్తికి ఎంత గౌరవం దక్కిందో, ఒక నరసింహ గౌడికి ఎంత పేరు దక్కిందో, ఒక ముత్యాలు ముదిరాజుకి ఎంత పేరు దక్కిందో, ఎస్ నా అశోక్ మాదిగకి అంత గౌరవం వచ్చింది కదా. నా కులాన్ని ఇలా సమాజంలో చూస్తున్నాం కదా. మరి సమాజానికి ఎట్టి చేసి మట్టి మోసి చెప్పులు కొట్టి డప్పులు కొట్టి ఎట్టి చేసిన చరిత్ర మాదిగోళ్ళది కదా. మాదిగోళ్ళమంటారు, దూరముండుమంటారు, నీళ్ళు జల్లుకుంటారు, దూరముండుమంటారు. మాదిగొల్ల మండి మేము, మీ అందరిలా పుట్టినొల్ల మండి మేము. మాదిగొల్ల మండి మేము, మీ అందరిలా పుట్టినొల్ల మండి మేము. మాదిగోళ్ళమంటారు, మమ్ము తెలియకుంటారు. మాదిగోళ్ళమంటారు, మమ్ము తెలియకుంటారు, నీళ్ళు జల్లుకుంటారు, దూరముండుమంటారు. మాదిగొల్ల మండి మేము, ఈ అందరిలా పుట్టినొల్ల మండి మేము. మా పుట్టుక మూలమంత కృతాయుగన పుట్టింది, మా పుట్టుక మూలమంత కృతాయుగన పుట్టింది. వశిష్ఠునికి పుట్టింది అరుంధతి అయ్యలార. మాదిగొల్ల మంది మేము, మీ అందరిలా పుట్టినొల్ల మంది మేము. మీ అందరిలా పుట్టినొల్ల మంది మేము. అరుంధతి ఒక మాదిగ బిడ్డ కదా. ఎవరైనా ఎవరిని చూడవలసిందే? అరుంధతిని చూడవలసిందే. ఆకాశంలో ఉన్న అరుంధతిని చూడవలసిందే. కానీ మరి మాలోళ్ళు చూడకుండా ఉంటారా? చూస్తారు. మరి ఆమె ఎవరు? మరి ఒక ఆడబిడ్డనే కదా. అంటే మాలలు మాదిగలను వ్యతిరేకించినట్టే కదా. మాలలు మాదిగలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. వ్యతిరేకిస్తే అరుంధతిని ఎట్లా చూస్తారు? ఎస్, ఫ్రీగా వస్తుంది అంత అందరూ వస్తాం. ఓకే. కుటుంబంలో ఒక పంచాయతీ ఉందంటే అరే గడ ₹1 వస్తుంది బిడ్డ అంటే పిల్ల పుట్టుకొస్తారు. అరే కడపకు ₹1 అంటే వాళ్ళు రారు. మరి వర్గీకరణ అనేది ఇది ఒక ఆస్తి పంపకం. ఇది ఆస్తి పంపకం కాబట్టి వాళ్ళు తిని ఈ కాలే కుదిరి మళ్ళీ దానికి అడ్డుపడకుండా ఏం చేస్తారు బ్రదర్స్? అక్రమంగా తిన్నది మాలలే అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు, మాదిగలే తిన్నారని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. రమ్మని చర్చ సిద్ధంగా ఉన్నామంటారు. రమ్మని తీద్దాం, లిస్టులు ఉన్నాయి కదా. మాదిగల కోసం కేటాయించిన 5,000 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేసింది ఎవరని చెప్పేసి జరుగుతుంది. ఇలా ముఖ్యమంత్రి పక్కన ఉన్నది వాళ్ళు, స్పీకర్ వాళ్ళు, డిప్యూటీ ఎవరు, ఎవరు ఉన్నారు? మా మాదిగలు కూడా కనిపిస్తుంది, ఒక్కైనా కనిపిస్తుంది. మరి ఎవరైనా అన్న ఏది చేసినా సమాజం అంతా గ్రహిస్తూ ఉందన్న. వర్గీకరణ తాత ముత్తాతలు అడ్డొచ్చిన వర్గీకరణ ఆగదు, జరిగి తీరుతుంది. 1,00,000 కాదు మా టార్గెట్, 1,00,000 మాటారు. కానీ ప్రతి గుడిసెలు ఉన్న పిల్లోడు కూడా నేను డప్పు సంఖ్య వేసుకొని హైదరాబాద్కి వస్తూ ఉంటాను.
హైదరాబాద్ వస్తారు, ఎస్, కొనసాగిస్తారు అయితే ఈ ఉద్యమాన్ని తప్పకుండా. ఎప్పటివరకన్నా? మాకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం సాగుతూ ఉంటుంది. ఇదే సుప్రీంకోర్టు మరి రాష్ట్రాలకు అవకాశాలు ఇచ్చింది, మీరే చేసుకోవాలని చెప్పేసి చెప్పింది. దాన్ని ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేసి ఎందుకు చేయలేకపోయింది? చెప్తున్నాగా ముఖ్యమంత్రి మొత్తుకుంటున్నాగా మా కృష్ణమాధి గారు పోయి ఆయన ఇక్కడ ప్రకటన చేయగానే ఆయన ఫస్ట్ ధన్యవాదాలు చెప్పిండు కదా. మరి అదే ముఖ్యమంత్రి పక్కకున్న ఎమ్మెల్యే వివేక్ ఒక సభ పెడితే ఎందుకు వివేక్ను వ్యతిరేకించలేకపోయింది ముఖ్యమంత్రి? వాళ్ళు అంటే ఇంటర్నల్ ఏముంది అనేది వాళ్ళకి బయటపడ్డది కదా. పోనీ ఆయన నిజంగా ఆ పక్కకు ఆయన ఉన్నాడు కదా, ఆయన ఒక వేదిక పెట్టి ఏర్పాటు చేసిండు, మరి దాని మీద ఒక డిప్యూటీసం వాళ్ళ మనిషి కదా, వచ్చాడా? వాళ్ళ స్పీకర్ ఆయన మనిషి కదా, వచ్చాడా? రాలే. వాళ్ళ అంటే దాని అర్థమైంది ఆయన ఏం చేసుకొని ఇప్పటికైనా జరిగిపోతుందనే కదా కామన్ కూర్చున్నారు. కానీ ఇది జరిగేది కాదు, దీన్ని కోర్టులో నిలబంది ఇది దీన్ని అని చెప్పి చెప్తా ఉన్నాం. రాజ్యాంగం లేకపోతే వర్గీకరణ జరగదు అనుకుంటాం. రాజ్యాంగం బతుకున్నది కాబట్టి వర్గీకరణ ఖచ్చితంగా అయితే. ఓకే, ఎస్, రిజర్వేషన్ మేమేమంటున్నాం, ఒకళ్ళమే గుంజుకుందాం అంటలేం కదా. ఎవరు జనాభా ప్రకారం వాళ్ళ నిష్పత్తి జనాభా నిష్పత్తి ప్రకారంగానే మనం ఆస్తి పంపకం చేసుకుందామని అంటున్నాం. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని రాష్ట్రాల్లో ఇది అమలు అవ్వబోతాం? ఇప్పుడు పంజాబ్లో జరుగుతుంది కదా, మన హర్యానా జరిగింది కదా, ఏ రాష్ట్రాలు చేసుకుంటున్నారు కదా, ఎక్కడ ఆగుతుంది? పంజాబ్లో మాదిగలే దీనికి వ్యతిరేకం వస్తూ ఉన్నారని చెప్పి చెప్తాను. పంజాబ్లో వ్యతిరేకం వస్తుందా? ఎక్కడ వ్యతిరేకం లేదు, ఎక్కడ వ్యతిరేకం లేదన్న. మనుషులలో వ్యతిరేకం ఉండొచ్చు కానీ రాజ్యాంగం అయితే వ్యతిరేకం లేదు కదా. గ్రూప్ రాజకీయాలలో ఉండొచ్చు. ఇప్పుడు మాయావతి ఒక మాదిగ బిడ్డనే కదా, మాదిగ బిడ్డనే కదా, ఆమె మద్దతుగా ఉందా మరి? ఆమె ఎందుకు వద్దంటుంది? నిజంగా ఆమె మాదిగ బిడ్డ అన్నప్పుడు ఆమె ఏమంటుంది, అక్కడ ఏదైతే మాయావతి నాయకత్వం వహించి ఆ స్టేట్లో ఆమె ఏ వర్గానికి వెళ్తుంది, అక్కడ వెళ్తుంది. మేము ఇక్కడ ఉంటున్నాం. ఎవరు వ్యతిరేకం లేరు కుదరు, ఎవరు వ్యతిరేకం ఉంటుంది చర్చబెట్టని చెప్పి ఎక్కడ లేరు. ఓకే, నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూడా మాదిగలు లేకపోతే అసలు మన ప్రభుత్వమే లేదని చెప్పేసి చర్చించారు. మరి ఏం సాక్ష్యం కావాలి? ఇప్పుడు సాక్ష్యాలు ఇప్పుడు రాష్ట్రాలకే అధికారం ఇచ్చినప్పుడు మరి రాష్ట్ర నిండు అసెంబ్లీలో అంత మీద మాట చెప్పినప్పుడు మరి ఇట్లా అంటాం అంటే మాదిగా ఇప్పుడు వర్గీకరణ చేయాలని చేస్తామని మాట ఇచ్చిండు కాబట్టి లేట్ అవుతుంది కాబట్టి మేము మా నిరసన ద్వారా మా ఉద్యమాల ద్వారా మేము ఆయనకు కన్విన్స్ చేస్తున్నాం కదా. మరి నిన్న మాట్లాడిండు కదా, మరి ఎందుకు కాదంటలేదు? మాదిగలను మందకృష్ణ మాదిగ మభ్య పెడుతుండు, మాదిగలను మందకృష్ణ మాదిగ మోసం చేస్తున్నారంటే మీరేమంటారు? ఇక్కడ ఆరోగ్యశ్రీ దేశీ మోసం తెచ్చిండా, వృద్ధుల విత్తంతులకు పింఛన్ చేసి మోసం చేస్తుండా, ఆసరా పింఛన్లు తీసుకొచ్చి మోసం చేశాడా, భర్త లేని భర్త ఉండి చనిపోయిన వాళ్లకు నా చెల్లెళ్ళకు అండగా అన్న నిలిచి వాళ్ళకు కూడా ఇలా పింఛన్లు చెప్పినందుకు మోసం చేస్తున్నాడా? ఇలా ఒక దండవరుద్యమము ఒక అన్నదమ్ముల ఏబిసిడి వర్గీకరణ కావాలని చెప్పి మాలమాదిగం మా ఉపకులాల మధ్య జరుగుతున్న పోరాటం ఒక వైపు చేస్తూనే ఉంటేనే కృష్ణమాదిగం సమాజంలో ఇన్ని చేసి పెట్టారు, వ్యతిరేకం ఎట్లయితుంది? ఇప్పుడు ఆరోగ్యశ్రీ కేవలం మాలమాదిగలు తీసుకుంటలేరు కదా, ఇప్పుడు పింఛన్లు మాలమాదిగలు తీసుకుంటలేరు కదా. 200 రూపాయలను ఇలా 3,000 చిల్లర తీసుకొచ్చి 6,000 కావాలంటుంది కదా. మరి ఆకలికి ఇలా పోరయాత్ర చేసి కుటుంబానికి మనిషికి 5 కిలోల బియ్యం కావాలని ఆయన చేసిన తప్ప మరి వ్యతిరేకించే శక్తులు ఏ ఉద్యమాలు చేసినా పెట్టు, జనానికి సమాజంలో ఎన్ని ఉద్యమాలు చేసి ఎవరికి న్యాయం చేసి పెట్టిందో లిస్ట్ తీయండి. కృష్ణమాదిగం ఇప్పుడు కూర్చోమన్నట్టు నీకు ఒకటే ఇవాళ వికలాంగులకు దగ్గర తీయలేదా, ఉద్యమం చెప్పట్లేదా? మరి ఎవరు మాలమానాడు అని కాకుండా ఎవరు చేస్తారు ఈ ఉద్యమాలు చెప్పండి. ఏ వేదిక మీద ఉన్న కృష్ణమాదిగా అందరినీ కూడా కూర్చోబెట్టుకొని ఉద్యమం చేసిన నేను అని ఎక్కడ చెప్పుకోడు కదా. మరి లేవు నేను మాల 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 నిన్నగాక మొన్న గుంటూరులో సభ జరిగింది, ఆ సభలో చూశారు కదా, ఒక క్రమశిక్షణ ఉన్నదా? ఎవరి పాట ఎవరి మాట వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఆత్మకూర చంపుకుంటుంటారు. నిజంగా అంబేద్కర్ గొప్పనా గుడిసెల వెంకటస్వామి ఎక్కువనా? అంబేద్కర్ గొప్ప. మరి అంబేద్కర్కు మన మాలమానాడు సభలో అంబేద్కర్ ఫోటో ఎంత ఉంది, వెంకటస్వామి ఫోటో ఎంత ఉంది? నిజంగా మరి అది కాదా నిదర్శనం? పక్కకు 125 ఫీట్ల ఎత్తు అంబేద్కర్ పెట్టిన అది కనలేదు అంట. మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చావు బ్రదర్. అంబేద్కర్ గురించి చెప్పాలంటే 125 ఫీట్ల విగ్రహాన్ని పెట్టావు. సరే, రాజ్యాంగం తెలంగాణ ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ వచ్చింది, అన్న మాట ఇచ్చిన కూర్చున్నాం. బిర్లా టెంపుల్ ముఖం ఎక్కడుంది? తూర్పు. సెక్రటరీ ముఖం ఎక్కడుంది? అసెంబ్లీ ముఖం ఎక్కడుంది? బుద్ధుని ముఖం ఎక్కడుంది?
ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏములకు పెట్టి ఎక్కడ ముఖం పెట్టిండ్రు అది కనిపిస్తలేదు వీళ్ళందరికీ. రేపు దాని మీద తూర్పుగా ముఖం పెట్టాలని చెప్పి దాని మీద ఖచ్చితంగా మళ్ళీ నా గోసిగ్గం కొడుతో ఖచ్చితంగా వెలికి తీసుకుంటే తూర్పుకి ఎందుకు పెట్టాలనుకుంటా ఉన్నారు? వెల్లివాడలు వెలిచిన బతుకులను చూపెడితేనే ఇక్కడ ఉంది నా జాతి అని చెప్పి చూపెట్టింది. ఇక్కడ పెట్టి చేతులు దులుపుకోండి అది కాదు, ఆయనను మళ్ళీ ఇక్కడ పెట్టాలి. సెక్రటరేట్ ముఖం లేదా? సెక్రటరేట్ ఫేస్ ఎక్కడ ఉంది? తూర్పుకు ఉంది కదా. బుద్ధుని విగ్రహం ఎక్కడ ఉంది? తూర్పుకి. అక్కడ కూడా వివక్షత కదా. వారు ఇంత పెద్ద నాయకులు ఏం చేస్తున్నారు? కనిపిస్తలేదా? ట్యాంక్ బండ్ ఎక్కడ ఉంది? ట్యాంక్ బండ్ మెయిన్ హైవే రోడ్ ఎక్కడ ఉంది? ట్యాంక్ బండ్ రోడ్ ఎక్కడ ఉంది? జనం అంతా తిరిగే రోడ్ ఏ రోడ్లు ఉన్నారు? మరి అమ్మని అక్కడ అంటే 125 ఫీట్ల విగ్రహాన్ని పెట్టినంత మాత్రాన ఈ దొండర ఉద్యమం దాన్ని పసిగట్టలేక ఉంటుంది అనుకుంటున్నారా? ఓకే. అంబేద్కర్ అంటే మీకు మాదిగలకు నిజంగానే గౌరవం ఉందా? అంబేద్కర్కు మాదిగలని కాదు, రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తిగా ఆయన ఖచ్చితంగా గౌరవం ఉంటుంది బాబా అంబేద్కర్కు. మాదిగలే అంబేద్కర్ను అవమానిస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదే నిదర్శనం అంటున్నాం. ఈ 30 ఏళ్ళ ఉద్యమ ప్రస్థానంలో ఏ సభ మీదనైనా అంబేద్కర్ ఫోటో ఎక్కడ ఉంటుంది, జగ్జీవరాం ఫోటో ఎక్కడ ఉంటుంది? నిన్నగాక మొన్న తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకునే ముందు కూడా రాబోయేది గడిల రాజ్యం, దొరరాజ్యం అని చెప్పి కృష్ణమాది గారు చెప్పారు. తెలంగాణ తల్లిని చాకలైలమ్మను యుద్ధానికి పోయేటప్పుడు బంగారం పెట్టుకొని కిరీటాలు పెట్టుకుని చేయరు ఉద్యమాలు. కొట్లాడ కొట్టాలి ఇట్లా నరమేగా చెప్తే కట్టె పట్టుకుని ఆమె నిజమైన తల్లి తెలంగాణ తల్లి. అక్కడ కూడా మేము చెప్పినాం కదా, అంబేద్కర్ని ఎవ్వరు కూడా అవమానించారంటే ఇక వాళ్ళంతా మూర్ఖులు ఎవ్వరు ఉన్నారు. వాళ్ళు చేస్తున్నారు. నిన్న మొన్న సరిగ్గా సభ మీద అంబేద్కర్ ఆయనను అవమానపరిచింది ఫస్ట్ వాళ్ళే. ఏ రకంగా అవమానించామని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అంబేద్కర్ ఫోటో ఇంత పెట్టిను, జీ వెంకట స్వామి ఇంత పెట్టిను, కనిపించింది కదా, చూపెడతాం. అది ఆర్గనైజర్ పొరపాట్లో జరిగిందేమో కానీ కావాలని మేము అంబేద్కర్ని ఎందుకు అవమానించుకుంటామంట. ఆర్గనైజర్ అనే వ్యక్తి ఇప్పుడు ఒక ప్రోటోకాల్ ఉంది. వేదిక మీద 10 మంది నిలిస్తే ఎవరైతే వేదిక మీద ఇప్పుడు ఆ రోజు మనువాదులుగా ఉన్న కొంతమంది వ్యక్తులు చీఫ్ గెస్ట్కి వచ్చిండు, ఆయన పేరు వెనక పిలిచి ముందు తెలవన్నోళ్ళ ముంగట పిలిచి చూకుంటాడా? కోరుకుంటాడా? తెలిసే జరిగింది అలా, తెలిసే జరిగింది. కాబట్టి మనవాదులు ఎవరన్నా సభ పెట్టిన మనవాదులు, సభ పెట్టిన వాళ్ళంతా అంత కాదు, సభకు ముందు నిలిచి సభను పెట్టుకోవాలి. మాలవర్గనంతా ఆయన తప్పు పట్టించుండు. అరే నా క్రిమిలేర్ ఏడా పాడైపోతుందో అని వాళ్ళకు అట్లా ఒక రక్తం ఇట్లా 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 కప్పిండు ఒక మబ్బు. ఇప్పుడు అందరూ ఆలోచనలు పడ్డారు కదా. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారన్న, ఇలా క్రిమి లేయర్ వచ్చినా ఏ లేయర్ వచ్చినా కానీ ఇలా జనరల్ సీట్లో కూడా నిలబడే కేపబిలిటీ వివేక్ ఉంది. వివేక్ క్రిమి లేయర్ వల్ల నష్టం లేదు, కానీ రిజర్వేషన్కు నష్టం జరుగుతుంది కాబట్టి ఈ పోరాటం అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఆయన బలిసిండు కదా, ఉన్న సంస్థలన్నీ వాళ్ళే 1000 కోట్ల ఆస్తులు సంపాదించారు కదా. డబ్బులు పెట్టి కొంటాడు, ఆయన డబ్బులు పెట్టి నిలబడతాడు. మరి ఆ విధంగానే నువ్వు ఎక్కడ కూడా సవాల్ మన ఎన్నుకున్నారు ముందుకు రాకూడదా? ఒకనాటి ఒక రోజు కోడలు ఒక రోజు అత్త కాదా? ఒకనాటి కోడలు ఒక రోజు అత్త కావాల్సిందే. మరి ఎప్పటికీ వాళ్ళ చేతులు ఉన్నట్టు నమ్మిన వేసుకుంటారు. కానీ వర్గీకరణ అనేది ఏబిసిడి అనేది నీకు ఒక్కసారి అయిపోయింది, ఎవరు వాటా వాళ్ళకు ఉంటుంది, దానివల్ల పెద్ద నష్టం వాళ్ళు అనుకుంటారు తప్ప అందరికి లేదు కదా బ్రదర్. మనవాదులే వాళ్ళు వ్యతిరేకించడాలతో మాది నిజంగా మనవాదులు అయితే ఇలా ఏదైతే కాశీం బయటకు వచ్చేవాడా, ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుటుంబంలో ఉన్న ఆస్తులు ఏంది, వీళ్ళందరి ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి, కేవలం మాలనే వ్యతిరేకించడం ఎంతవరకు కరెక్ట్ అని అంటాం? మాలను వ్యతిరేకిస్తలేమన్నా, మాలను ఎవ్వరు వ్యతిరేకిస్తలేము, వర్గీకరణకు అడ్డుపడుతూనే వ్యతిరేకిస్తున్నాము. అవును, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు, ఆయన ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేసి ఒక అడిషనల్ డీజీపీ దాకా పోయాడు. ఒక గురుకుల పాఠశాలలో తెలంగాణ వచ్చినాక ఆయన ఒక సెక్రటరీగా పనిచేశాడు. అవును, ఆయనకు ఆలోచన వచ్చింది, నేను నా జాతి ఇంత మోసపోయింది, నేను దళిత బహుజన రాజ్యం తీసుకొస్తానని బయటకు వచ్చాను. సంతోషం. కానీ లాస్ట్కి వస్తే ఆయన వేది దొరకాలని నిలబడ్డాడు. ప్రజలు నమ్ముతురా? నమ్ముతారా? ఇప్పుడు కాశీం సార్ ఉన్నాడు. అవును, ఎస్, ఆయన 2004లో వర్గీకరణ జరిగినప్పుడే, ఆయనకు అది జరిగినప్పుడే ఆయన పట్ట పొందింది కాబట్టి ఎక్కడ కూడా ఎస్ నాకు వర్గీకరణ ఉండబట్టే నేను ఈ రోజు మీ ముంగట నిలబడుతున్న ప్రొఫెసర్ అని చెప్తున్నాడు. మరి వర్గీకరణ అంటే ఒకవేళ మాలలే వర్గీకరణ అంటే ఏదైతే ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్ దీని ఉంటే ఇలా వాళ్ళు బయటకు వచ్చే వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్ని కేవలం మాలలే దీని ఉంటే మాదిగలు ఎందుకు ఎదుగుతుండే అని చెప్పి చెప్తాం. 4 ఏళ్ళు మాకు వచ్చినాయి కాబట్టి 20,000 ఉద్యోగాలు మేము తీసుకోగలిగాం, లేకుంటే అంతా వాళ్ళే కదా.
అంతా వాళ్ళే. ఆ ఉన్న 4 ఏళ్ళని మొక్కచొప్పటికి 20,000 ఉద్యోగాలు మేము సంపాదించుకున్నాం. ఓకే. ఇలా వర్గీకరణ రావడం వల్ల మాదిగలకు ఏం నష్టం జరుగుతూ ఉంది, మాలలకు ఏం నష్టం జరుగుతూ ఉంది? మాలకు నష్టం ఉందంటే ఇప్పుడు ఒక గ్రూప్ 4 ఉద్యోగం ఖాళీ ఉన్నది. ఓకే. ఎస్సీ అన్నాడు. ఎస్సీ అన్నప్పుడు కిందికి వెళ్ళి పైదాకా అంతా వాళ్ళే ఉన్నారు. వాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోతున్నారు కదా. మరి అప్పుడు రామస్వామి లాంటి జడ్జీలు సుప్రీంకోర్టు ఉండ పట్టుకుని వాళ్ళ పలుకుబడితోనే వర్గీకరణ కొట్టుడు పోయింది. మరి వాళ్ళ పలుకుబడితోనే ఇవన్నీ సంపాదించగా ఇప్పుడు నీకు కులాన్ని ముందు పెట్టుకొని ఎస్సీ అనుకుంటే నీ గ్రూప్ చేసుకుని నష్టం ఏముంది? ఆ ఎస్సీ మాలనా మాదిగానా రూపకుల మాన్యత తప్పేం లేదు కదా, నీ బ్రాండ్ నీకు ఉన్నప్పుడు. ఎస్ అంతే కదా. అది వాళ్ళు ఎన్ని అడ్డగలు సృష్టించిన బ్రదర్, వాళ్ళు ఎన్ని ఎత్తులు జిత్తులు చేసినా ఇది ఆగేది కాదు, ఆపేటోళ్ళు ఎవరు లేరు. అందుకే ఆగదు 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 దండోరా పోరు ఆగదు 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 దండోరా పోరు ఆగదు 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 దండోరా పోరు ఆగదు ఈ దోపిడి పాలన అంతం వరకు ABCD వచ్చే వరకు దండోరా పోరు ఆగదు 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 ఈ దండోరా పోరు ఆగదు 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 దండోరా పోరు ఆగదు 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 దండోరా పోరు ఆగదు. చీమల దండులు గదిలినై పాముల గుండెలు అదిరినై, చీమల దండులు గదిలినై పాముల గుండెలు అదిరినై, కోడేలు తోక మురిసినై ఆవుల మందలు గదిలినై ఆగదు 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 దండోరా పోరు ఆగదు 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 ఆగదు. ఈ విధంగా పులులలో సింహాలలో వచ్చినా కానీ వర్గీకరణ చేయక తప్పదు, చూడక తప్పదు. మందకృష్ణ మాదిగా మళ్ళీ పుట్టినా కానీ వర్గీకరణ కాదు చెప్పమన్నాడు. ముంగటకు వచ్చి చెప్పమన్నాడు అదే మాట, నిలబడమని అదే మాట. ఇంకా 10 సభలు పెట్టుమను, కాదని చెప్పి రాయమను, అయితే దాన్ని మేము రాస్తాం. ఓకే. ఏ రోజు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ వర్గీకరణకు పాజిటివ్ ఉన్నట్టుగా అనిపిస్తలేదు. ఆయన మాదిగానే ఎందుకు మద్దతుగా రావట్లేం లేదు అంటే ఇప్పుడు ప్రవీణ్ కుమార్ని ఎందుకు లెక్క తీసుకోవాలి? మాదిగా లెక్క తీసుకుంటాను నేను మాదిగానా కాదు ఆయన మాదిగానే. అవును, అదే మాదిగలు కొంతమంది రావట్లేదుగా. అరే నేను రానల్లవరండి, రానల్లవరు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాదిగానే, విశారాధన్ మహారాజ్ మాదిగానే, వాళ్ళు ఎక్కడ కూడా కనిపిస్తలేరు. మేము నా విశారాధ మాదిగానే, ప్రవీణ్ కుమార్ సార్ మాదిగానే, సదాలక్ష్మి అమ్మ మాదిగానే, అంతే కదా, మాదిగానే కదా వీళ్ళంతా. అవును, అందుకే చెప్తున్నాం. మళ్ళా ఆయన చదువుకున్నాడు, ఒక అడిషనల్ డీజీపీ దాకా వచ్చాడు, ఈ రాష్ట్రంలో గురుకులు పిల్లల్ని ఎవరెస్ట్ ఎక్కించాడు. మరి ఇటు తెలంగాణ ప్రభుత్వం అనేటు కాంగ్రెస్ అందరినీ పక్క జరిపిన దళిత బహుజన రాజ్యం తీసుకొస్తా అని చెప్పి లాస్ట్కి వస్తే దొర దగ్గరికి పోయిండు. మరి అక్కడ ఏమంటావు, ఏమంటారు? మరి మా కృష్ణమాది గట్ట చేశారు నాయకులు. నేను కులం గురించి మాట్లాడతానా, నేను ప్రవీణ్ సారా విశారాధ్ మహారాజ్ నేను మాట్లాడా. ఎవరైనా కూడా ఇది బేస్ చేసుకొని ఉండాల్సిందే కదా, ఎవరైనా కూడా రాజ్యాంగంలే కదా ఉండాల్సిందే. రాజ్యాంగం మీద గౌరవం ఉండి నేను మాదిగా నీ వీళ్ళ కొంతమంది వాళ్ళ కులం బయటపడదు, వాళ్ళ సమస్య వచ్చినప్పుడు చేస్తాను నేను మాదిగా, నేను మాల అని చెప్పుకుంటారు కదా. ఇప్పుడు రేపు పొద్దుల ఆయన ఇప్పుడు ఏ పార్టీలు, ఆ పార్టీలో రేపు పొద్దున టికెట్ ఇవ్వాలి అనుకో, నేను మాదిగాను కాబట్టి, నేను దళితులు కాబట్టి నాకు టికెట్ ఇవ్వలేదు అంటారు. అక్కడ తప్ప నీకుందా? కాబట్టి ఎవరైనా కోరుకోవాల్సిందే, వచ్చినాక అందరు పంచుకుంటారు తప్ప ఇదంతా ఎవరికి ఎవరు కాదు. ఎవరు కట్టుబాట్లు ఉండి వాళ్ళు వాయిస్ ఇస్తున్నారు అంతే. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని ఎట్లా చూస్తా ఉన్నారు? మేము మాదిగ బిడ్డగానే చూస్తాం. ఎస్, మాదిగ బిడ్డనే చూస్తా, మా కుటుంబ వ్యక్తిగానే చూస్తాం. మరి ఎందుకు కలిసి వస్తలేడు? ఎప్పుడన్నా మాట్లాడే ప్రయత్నం చేసినా? 4 అన్నదమ్ములు ఉంటే 4 ఒక పార్టీలు ఉండాలని ఏం లేదు. పార్టీలతో సంబంధం లేదు, కులమే కదా. 4 ఒకటే జెండా కింద ఉండరు. ఈ దేశంలో ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా నా తాత మాదిగైనా, నా నాయనమ్మ మాదిగా, నా నాయన మాదిగా, కాబట్టి నా కులం ఉన్నది. ఇవాళ నేను ఎదిగినా ఒదిగినా నేనున్నా కాబట్టి భారతదేశంలో ఎవరైనా ఏ మతమైనా స్వీకరించవచ్చు, ఏ మతం స్వీకరించి ఏ దారిని వాళ్ళు పోవచ్చు. కానీ నీకు మారింది తల్లిదండ్రి కులం అయితే మారదు కదా. లేదు, ఏ మతం స్వీకరించుకున్న రైట్స్ ఉన్నాయి, కానీ కులమే కదా. ఇప్పుడు కొంతమంది నేను క్రిస్టియన్ అని చెప్తాను,
వాడు ఎంత దూరం పోయినా వాళ్ళ నిశ్చయాలు మారదు కదా, వాళ్ళ వంశం పేరు మారదు కదా, వాళ్ళ కులం మారదు కదా. వాళ్ళ కులం మారేది నేను దాని గురించి నాకు తెలియదు. నేను చెప్తున్న కులం అనేది ఎవరికి దేశంలో భూమి మీద పుట్టిన కూడా ఒక కులం అంటే ఆయన ఎంచుకున్నాడు. ఆయన కూడా ఒక జెండా పట్టుకున్న దళిత భోజన రాజ్యం తెచ్చుకుంటాను పోయిండు. మేము వర్గీకరణ కావాలంటున్నాం. వర్గీకరణ తర్వాతనే మేము కూడా ఏ రాజ్యం తెచ్చుకోవాలో అప్పుడు మా నాయకుడు. కానీ ఇది ఏ రకంగా పోతుందంటే అంటేనా మాదిగలలో ఉన్నటువంటి మేధావులు ఇలా మందకృష్ణ మాదకు మద్దతుగా రావట్లేదు, వర్గీకరణ వల్ల నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళు మద్దతు ఇస్తలేరని చెప్తా ఉన్నారు. ఆన వాళ్ళకు జెండాల కింద కొంతమంది బందీలై కూర్చున్నారు. ఓకే, ఇప్పుడు మాలలో లేదా, మాలలో కూడా కొంతమంది రాజకీయ పార్టీలు జెండా కింద కూర్చున్నారు కదా, అవును, మరి వాళ్ళు కూడా బయటకు వస్తలేరు కదా. ఇప్పుడు వివేక్ బయటకు వచ్చేంత మాత్రం వివేక్ అందరు సరే అంటున్నారా, అందరు సపోర్ట్ చేస్తున్నారా? చేయరు. కృష్ణమాదిగా ఏ కబంధాల స్థలకే లేడు కాబట్టి ఇలా జాతి 59 కులాలకు న్యాయం జరిగేదాకా పోరాటం సాగుతుంది అంతే. వాళ్ళు ఏది చేసినా చేయకుండా. ఓకే సరేనా, ఒక కళాకారునిగా గతంలో 9 మంది ఏదైతే 9 మందికి ₹1 కోటి నగారా కావచ్చు, 300 గజాలు కేటాయించింది ప్రభుత్వం, దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అది కూడా వీళ్ళకి పడట్లేదు మాదిగలకు అని చెప్తా ఉన్నారు. మాలలు 9 మంది ఉన్నారు కదా, 5 మంది మాలలకి వెళ్ళిపోయినాయి. అవును, మాలలు ఉన్నారు కాబట్టి వెళ్ళింది కదా. అంటే వాళ్ళు అనర్హులు అంటలేము, సమన్వయం చేయమంటున్నాం. ఓకే, అరే నీ పక్కకు ఉన్న వాళ్ళే ఉన్నారు. ఇక నా మాదిగల కళాకారులు లేరా? నా మాస్టర్ జిల్లేడా? మేము లేమా? తెలంగాణ ఉద్యమంలో ఈ గోసిగోడు కట్టుకొని మరి బుర్ర తొలగించాం కదా. ఓకే, మళ్ళీ వాళ్ళందరూ వాళ్ళ గోరెటెక్కన ఎవరు? గోరెటెక్కన ఆయనే కదా, ఆల్రెడీ ఎమ్మెల్సీ వచ్చింది కదా గోరెటెక్కన. మళ్ళీ కళారత్న ఇస్తాంటున్నావు కదా, మరి మాది వాళ్ళం లేమా? అక్కడ వివక్షతనే కదా. కందశ్రేణని తీసుకున్నాం, యాదన్ శిల్పి చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళంతా అశోక్ దేశం తీసుకున్నాం. మరి మాదిగల వాళ్ళు చూపెట్టు. ఓకే, అంటే ఇంకా కూడా ఈ పాలకులు మాదిగల మధ్య స్విచ్ పెట్టడానికే చూస్తున్నాను అంటే అదే జరగబోతుంది చర్చ. మేము మాదిగని అంటున్నాం, ఆయన రేపు వెళ్ళబోతున్నాం, ఆయనను కూడా కలుస్తాం ఖచ్చితంగా కలుస్తాం. ఈ 5 వ్యక్తులు అంత వాళ్ళే కదా. మరి ఇంకెప్పటిదాకా మాలో కొట్లాటలు పెట్టి కూర్చుంటారు. ఇలా మా గద్దరన్న కూతురు ఈ దేశానికి ఒక గుర్తింపు తెచ్చిన గద్దరన్న కూతురు, ఆమె చైర్మన్ ఇస్తే మేము వ్యతిరేకించలేదు ఎవరు. ఎస్ అన్న ఆశయం మేము నెరవేర్చామంటున్నాం. అక్కడ ఈ 9 మందికి ఎప్పుడైతే డిక్లేర్ చేసినామో అక్కడనే అంటున్నాం. 5 మంది ఎవరు ఉన్నారు, 4 ఎవరు ఉన్నారు, లిస్ట్ తీసుకున్నాం కదా, అందరు కావాలంటున్నాం. కానీ ఇలా 9 కేవలం మీరే దాన్ని కులానికి అంటుకట్టుకుంటా ఉన్నారు, కళను కూడా ఇలా కులం రుద్దుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎస్, కులం అనేది ఎవరు తీసుకురాలే. ఏదైతే నువ్వు అవార్డ్స్ ప్రకటించినప్పుడు నువ్వు అందరూ కూడా కయ్యం పెట్టే తీసుకొస్తున్నావు. మరి బీసీలు లేరా, రెడ్డిలా లేరా? మరి అందరికి డిక్లేర్ చేయలేదు. 5 మందికి వాళ్ళకి ఎందుకు ఇచ్చావు? 5 మందికి వాళ్ళకి ఎందుకు ఇచ్చావు? కేవలం వాళ్ళే లేరుగా తెలంగాణ ఉద్యమంలో. మరి సాగలాయిలమ్మ కుటుంబాన్ని గుర్తించలేదు ఎందుకు? అంతే కదా. కాబట్టి ఏదేమున్నా ఇవ్వని నువ్వు మభ్యపెట్టి ఏది చేసినా వర్గీకరణ మా చివరి అంశం. గోల్ కొట్టేది ABCD. తర్వాత లక్ష డప్పులు భారతదేశం చూస్తుంది ఆ రోజు. కార్యాచరణ అదేనా? ఎస్. ఏ రోజు ఉండబోతుందా? 24 జనవరి 24 చేరుకుంటున్నాం అక్కడంతా. జనవరి. ఎస్. కేవలం మాలల సభ పెట్టిరని చెప్పేసి మీరు ఈ కార్యక్రమం పెడుతున్నారు అనుకోవచ్చా? ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నందుకే. ప్రభుత్వం నిర్లక్ష్యం. ఆల్రెడీ ఏక కమిటీ చేసింది, నడుస్తూ ఉంది పనులు. దాని మీద నిన్ను మా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా, మాదిగలకు అన్యాయం జరుగుతుంది, నేను ఏదైతే కమిషన్ రిపోర్ట్ తెచ్చుకున్నాకనే మాట్లాడతాను చెప్పి మాట ఇచ్చారు కదా, దాన్ని కట్టుబడి ఉంటాం. ఆ అమలు చేస్తే ఆయనకు విజయోత్సవం డప్పు మోగిస్తుంది, కాదంటే డప్పు మోగిస్తాం. ఆయన ఉద్యమం అయితే ఆగదు కదా. ఓకే, ఒకవేళ న్యాయబద్ధమైన ఈ పోరాటం అనుకున్నప్పుడు 30 ఏళ్ళు ఎందుకు పట్టిందంటే ఏం చెప్తారన్న? అదే అన్న, 30 ఏళ్ళు ఎందుకు పట్టింది? ఇదే వాళ్ళకి అంతా వాళ్ళు ఇట్లా అయిపోయాను, ఇంక ఇట్లున్నాము అంతా వాళ్ళు పలుకుబడుతూనే నష్టం చేశారు తప్ప ఎక్కడ కూడా జరగలేదు కదా. అదే రాజశేఖర రెడ్డి గారు నిండు శాసనసభలో మరి ఆరోగ్యశ్రీ స్ఫూర్తి అప్పుడు వికలాంగులు గుండె జబ్బు పిల్లలను కృష్ణమాది గారు ఇంబడేసుకున్నప్పుడు అసలు నా ఎజెండానే లేదు ఆరోగ్యశ్రీ అనేది. ఇది కృష్ణమాది చేసిన ఉద్యమ ఫలితం అని చెప్పాడు కదా. అలా పక్కకున్న వాళ్ళంతా వాళ్ళే ఉంటారు కదా. మరి ఇయ్యాల
ఇలా మేము ఒకటి అంటున్నామన్నా 30 ఏళ్ళు ఎన్ని కష్టాలు పడ్డామో ఎన్ని బాధలు పడ్డామో ఆనాడు అంబేద్కర్కే తప్పలే ఈ అవమానాలు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని గోపి అకాడమీ సైమన్ కమిషన్తో స్వాగతం పలికినప్పుడు ఆయనకు తప్పలేదు, కృష్ణమాదిగకు తప్పలేదు. అడుగడుగున ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఎన్ని బాధలు పడ్డాడు. అయినా కూడా గమ్యం చేరుకున్నాం కదా. అవును, సుప్రీంకోర్టులో ఎవరు మీరు పోయింది, మేము పోలే కదా సుప్రీంకోర్టుకు. మాదిగలు పోలే కదా, మాదిగ కులాలు వెనుక ఉన్న కులాలు పోలే, ఒకటే కులం పోయింది. మరి వాళ్ళేసిందే కదా. రాజేష్ రేంజర్లు ఏమంటా ఉన్నాడంటే న్యాయబద్ధమైన వర్గీకరణ చేసుకుందాం, కలిసి పని చేద్దాం, ఇవాళ మనమే విడిపోవడం కరెక్ట్ కాదని చెప్తాం. అసలు రాజేష్ ఎవరన్నా, రాజేష్కి ఒక ఎజెండా ఉన్నదా? ఓకే, ఆయన సరిపోతాడా? ఈ ఉద్యమం చేపట్టినట్టు ఏడున్నాడు ఆయన. మరి ఆయనకి ఏం కావాలో కూర్చోం మనం. ఆయన కూడా అదే చెప్తా ఉన్నాడు, ఈ ఉద్యమం మొదలైనప్పుడు నేను చిన్నపిల్లాన్ని, ఇలా ఉద్యమానికి నీరు కారద్దు కాబట్టి ఇలా కలిసి పోరాడదామని చెప్తా. రమ్మని పెట్టు, ఈ కాలేజ్ టీవీలో పెట్టండి, లేకపోతే ట్యాంక్ బండ్ మీద పెట్టండి, సెక్రటరేట్ ముందు పెట్టండి, కూర్చుందాం. ఇదే ఇట్లా వచ్చి గోసి నేను ఒప్పుకొని సిద్ధమా అన్న? సిద్ధం. నేను అవసరం లేదు, ఒక పల్లెలో మామూలు కార్యకర్త చాలు ఆయనకు జవాబు ఇవ్వడానికి. ఓకే, మామూలు కార్యకర్త చాలు రాజేష్కి ఇవ్వడానికి. కానీ ఎవరైతే వ్యతిరేక శక్తులు వర్గీకరణ కట్టుపడుతారో వాళ్ళకు నాయకులు అవసరం లేదు. ఒక్క గ్రామ అధ్యక్షుడు చాలు వాళ్ళకు, ఒక మండల నాయకుడు చాలు. రమ్మని పెట్టి ఇదే కాలేజీలో పెట్టు, మీ మీడియా వాళ్ళందరూ కలిసి రేపు ట్యాంక్ బండ్ మీద పెట్టండి, అంబేద్కర్ దగ్గర పెట్టండి, ఈ రాజ్యాంగం పట్టుకొని వస్తాం. వాళ్ళు వద్దనడానికి ఏ విధంగా కావాలో ఇలా చూపెట్టమనండి, ఏ విధంగా కావాలో మేము చూపెడతాం. కానీ గ్రూప్ రాజకీయాలు చేసుకొని మనలో మనం కుట్లాట్లు వద్దంటున్నాం. మేము ఇప్పటి కూడా ఎవరిని వ్యతిరేకించి మాట్లాడుతున్నాం. ఎవరికి అన్యాయం చేయడానికి రాలేదు. 59 కులాలు ఒకటి నువ్వు తినమరితే 59 కులాలు 58 కులాలు అందరు కోరుకుంటున్నారు కదా. కాబట్టి ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది, వర్గీకరణ గెలుస్తుంది. ఇక్కడ 58 కులాలు పక్క ఒక్క దాటి మీద ఉన్నాయన్న కాదా? ఉన్నాయా? ఇలా బుడగ జంగాలు ఉన్నారు. బుడగ జంగాలు రెల్లి, పైడి, పాకి, మాస్టిన్ వీళ్ళందరూ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా బ్రదర్ మీకు. ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి, బాబు జగ్జీవరాం జయంతి ఏప్రిల్ మాసంలో వస్తుంటుంది. ఆ ఉత్సవాలకు ఎప్పుడు కూడా ఈ స్టేట్ కమిటీ ఒక కమిటీ వస్తుంది. ఒక సంవత్సరం మాదిగా చైర్మన్ ఉంటాడు, ఒక సంవత్సరం మాదిగా వైస్ చైర్మన్ ఉంటాడు. అట్లా అప్పటి నుంచి ఇక్కడ వరకు కలిసి వస్తూనే ఉంది. ఆ విధంగానే జరుగుతూ ఉంది. సబ్ కమిటీలు అంటే అందరిని పెట్టుకుపోతారు. కానీ ఒకనాడు మాదిగలకు వచ్చింది చైర్మన్ పదవి. కృష్ణ మాదిగారు ఓపెన్ చేశారు కదా. ఎస్, మనమే కాదు, మన ఎన్నుకున్న వాళ్ళు కావాలన్నప్పుడు అదే ఇదే బుడగ జంగాల నుంచి మరి చైర్మన్ చేసిన ఘనత ఉంది కదా. ఓకే, ఎస్, వాళ్ళు ఎక్కడ త్యాగం చేశారు? ఎక్కడ త్యాగం లేదు. తీయండి, మీరు లిస్ట్ తీయండి. మాల మాదిగలకు అనేక నివాసాలు కల్పించాడని చెప్తా ఉన్నాడు వివేక్ వాళ్ళ తండ్రి గుడిసెల వెంకటస్వామి. నివాసం కల్పించిన వాళ్ళు ఎవరికి ఇచ్చినామో నీ పోరాటం చేసినావు. కానీ వాళ్ళు 2,000 కోట్లకి వెళ్ళినావు అంటే ఆరోగ్యశ్రీ కంటే గొప్పనది. ఆరోగ్యశ్రీ చేసిన ఉద్యమం ఫలితం కంటే ఆ గుడిసె గొప్పదా? ఇలా మనిషికి కావాల్సింది ఏంది? విద్య, ఆరోగ్యం. ఈరోజు ఏ తినబోయినా కానీ ఒక ట్యాబ్లెట్ పక్కకు ఉండాలి. ఒకనాడు గుండె జబ్బులతో బాధపడి అనారోగ్యాలకు పాలైనప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే ఆయనకు ఒక కార్డు చూపెడితే ఆ కుటుంబం పోయి హాస్పిటల్లో వండేది బిల్లులు 1,00,000 కోట్ల బిల్లులు కట్టుకున్నారు. వీళ్ళు ఆరోగ్యశ్రీ తీసుకున్న ఆ రోడ్డు మీద పడ్డ ఆయనకు ఒక కార్డును, ఒక ఆరోగ్యశ్రీని తీసుకుపోయి కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నట్టు గలిత ఉంది. ఇష్టమని కదా, అందరూ పుణ్యమే కదా. ఇలా వాళ్ళ కుటుంబాలలో లబ్ధి పొందలేరా? ఇలా కోటీశ్వరులు కూడా ఆ పూటకు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందరు లబ్ధి పొందుతున్నారు కదా. కృష్ణమాదిగా ఏ పోరాటం చేసినా సమాజానికి ఉపయోగపడే ఉద్యమాలు చేస్తాడు తప్ప ఏ ఒక్కరి నిజంగా అట్లా అనుకుంటే కృష్ణమాదిగా స్వార్థానికి పోయింటే ఏనాడు ఎంపీ అవుతుండే, ఏనాడు ఎంపీ అవుతుండే, ఎమ్మెల్యే అవుతుండే, రాజ్యసభ అవుతుండే, ఈరోజు అయినా మాజీ అయిపో. కానీ ఏమంటున్నాడు? నా ఎమ్మెల్యే ఎంపీ పదవుల కన్నా రాజ్యసభ కన్నా నాకు కావాల్సింది ఏబిసిడి కావాలంటాడు. ఏబిసిడి కదా గొప్పది. ఓకేనా, మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకోరు? ఇప్పుడు సౌడప్ ఒకటే, ఆయుధం ఒకటే, సౌడపే. అంటే దీనివల్ల జరిగే లాభ నష్టాలు ఏమో వివరించే ప్రయత్నం ఏం చేయరా? ఎవరికి? ఒకవేళ తెలిసి తెలియక వ్యతిరేకించే వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు ఒక ఊబిలా మునిగిపోయారన్న. ఓకే, ఒక ఊబిలో మునిగిపోయారన్న. ఇప్పుడు జరుగుతున్న నష్టం ఏంది వాళ్ళు చెప్పాలి కదా. అరే ఇప్పుడు నీ బొంద దొబ్బ హక్కుంది, మేము గుంజుకోం కదా బొంద.
అరే ఒక దగ్గర 10 ఉద్యోగాలు ఉన్నాయి, ఎస్సైనా సరే కోళ్ళ కొట్టుకపోతున్నావు కదా, మరి ఎన్నుకున్నాళ్ళు తక్కువ వాళ్ళకు నువ్వు కావాలంటున్నావు కదా. ఇప్పుడు మాల మధ్యలో దీనల్లా ఎన్నుకున్నాళ్ళకు వద్దా? ఇప్పుడు 4 అన్నదమ్ములు, 2 అన్నదమ్ములు కూడా 2 దోసుకుంటే 2 తమ్ముళ్ళు తినొద్దా? వాళ్ళు కూడా వంచాలంటున్నాం. అరే కలిసినప్పుడు తిన్నవరా బాబు, అయిపోయింది, ఇప్పుడు అందరం పంచుకుందాం, చిన్నోడు కూడా పాపం నష్టపోతుంది కదా అంటున్నాం. ఇదే వర్గీకరణ సారాంశం. ఓకేనా, ఫైనల్గా ప్రభుత్వానికి ఏం సూచించగలరు? ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న నిన్న మాట్లాడిన అసెంబ్లీ ఎన్నింటి సాక్షి కూడా మరి మాదిగా లేదు మేము లేమంటున్నాం. రేవంత్ రెడ్డి ఎన్నో వేదికల మీద కూడా కృష్ణమాదిగను చూసి నేర్చుకోవాలని చెప్పిన చరిత్ర ఆ రికార్డ్స్ ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాడని నమ్ముతున్నాం. ఆ 1,00,000 డప్పులు కూడా విజయోత్సవ డప్పులని మోగుతాయని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. నిజంగా అది కాకుంటే ఆ రోజు జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఓకే, ఫైనల్గా ఒక పాటతో ముగిద్దాం ఇంటర్వ్యూ. మీ ఏదైతే మీరు పోరాటం చేస్తూ ఉన్నారో మాయాల మధ్యలో గొడవలు కాకుండా కాంప్రమైజ్గా మీ పోరాటం ఫలించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మీరు ఒక పాటతో ఈ ఇంటర్వ్యూని ముగిద్దాం మనం. లారే లారెడం డరే డారెడం 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 డరే డారెడం. నీ పాటనై నేను కూడా చావుకు దగ్గర పోయి దూరం అయ్యి దగ్గర అయ్యి మళ్ళీ నా గోసి గుంగడి కట్టి 59 న్యాయం కావాలని కోరుకుంటా ఉన్నా. నీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార, పాటనై వస్తున్నానమ్మో మాయన్నాలార. చల్ నన్ను గన్న తల్లులార, తెలుగు తల్లి పల్లెలార, పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార, పాటనై వస్తున్నానమ్మో మాయన్నాలార. చల్ దండోర జెండా పట్టుకొని గోసి గొంగడేసుకో, దండోర జెండా పట్టుకొని గోసి గొంగడేసుకొని మళ్ళీ న్యాయముకై వస్తున్నానమ్మో మాయన్నాలార, న్యాయమే కావాలంటనో మాయన్నాలార. లారే లారెడం డరే డారెడం 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 డరే డారెడం. న్యాయమే గెలుస్తుంది. అన్యాయం ఎన్ని సృష్టించి అన్యాయానికి 100 పునాదులు వేసుకున్న నిజానికి ఒకటే పునాది అని చెప్తూ కృష్ణమాదిగ ఖచ్చితంగా కృష్ణమాదిగ నాయకత్వంలో ఏబిసిడి జరుగుతుంది. ఈరోజు వ్యతిరేకించే శక్తులు కూడా ఈ ఫలాలు ఖచ్చితంగా దక్కాలని నా గోసి గుంగడి నా దండోర జెండా కృష్ణమాదిగ నాయకత్వంలో నేను కోరుకుంటా ఉన్నాను. నిజంగా ఈ వేదికకి మీరు పిలిచినందుకు కూడా నా మనసు పూర్తిగా నా 30 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో నన్ను మీరు ఆహ్వానించి నన్ను ఇక్కడ పిలిచి ఈ మాటను ఖచ్చితంగా ఈ పాటను ప్రజలలో తీసుకుపోవాలి. వ్యతిరేకించే శక్తులు కూడా సమాధానపడంగా మీరు ఈ వాయిస్ని తీసుకుపోతున్నందుకు మరి ఒకసారి కృష్ణమాదిగ నాయకత్వంలో పనిచేస్తూ నా గోసి గొంగడి నా డప్పు కూడా మీ ఈ యొక్క కాలేజీ మమ్మల్ని ఆహ్వానించిన కాలేజీ స్టూడియో వారికి అందరు కూడా పేరు పేరున దండోర కళాభివందనలు తెలియజేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ సమయాన్ని కూడా మాకు కేటాయించి మీ ఆలోచనలు కావచ్చు, మీ వర్గీకరణకు కావాల్సిన అంశాలను కావచ్చు మాకు చర్చించుకున్నందుకు చాలా థ్యాంక్స్ అన్న. ఏదేమైనప్పటికీ మీ ఆశయాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న.